హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఆ, మనందరికీ ఫేమస్ చాలా ఇష్టమైన కంపెనీ టాటా రతన్ టాటా కంపెనీస్ ఈరోజు చాలా అత్యంత దారుణమైన స్టేజ్లో ఉన్నాయన్నమాట. అంటే చాలా విషయాలు కాంప్లికేషన్స్లో ఉన్నాయి. అసలు అంటే ఈ టైంలో చూసుకుంటూ పోతే టీసీఎస్ కానివ్వండి, టాటా ఎలక్సీ కానివ్వండి, అన్నీ పడిపోయాయి. మరి ఇటువంటి స్టాక్స్లో ఇప్పుడు టాటా స్టాక్స్లో ఎస్పెషల్లీ టాటా మోటార్స్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికీ తెలుసు టాటా రతన్ టాటా గారు. సో శ్రీ జంషెడ్జీ టాటా గారు ఒక బ్యాంక్రప్ట్ కంపెనీ నుండి తీసుకొని దాన్ని స్టార్ట్ చేసి పెద్ద టాటా ఎంపీరియోనే స్టార్ట్ చేశారు. అందులో ద గ్రేట్ స్వర్గీయస్తులు రతన్ టాటా గారు దీన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లారనమాట. సో ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఇంట్లో టాటా అన్న పేరు లేకుండా బ్రాండ్ ఏదో ఒక వస్తువు, ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు అయితే ప్రతి ఇండియాలో ఉంటుంది. ఆ రేంజ్కి తీసుకెళ్లారు. సో రీసెంట్గా అక్టోబర్ 9 అంటే ఇదే రోజున రతన్ టాటా గారు లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయారు, మనందరికీ తెలిసిందే. ఆయన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న నోయల్ టాటా గారు. నోయల్ టాటా గారు, సో ఈ టాటా ట్రస్ట్కి చైర్మన్గా నోయల్ టాటా గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా చాలా వర్త్ ఉన్న క్యాండిడేటే. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే చాలా 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 సివియర్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. సివియర్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల మనం చూసినట్లయితే ఈ టాటా షేర్స్ ఏదైతే ఉన్నాయో టాటా షేర్స్ చాలా వరకు ఫాల్లో ఉన్నాయి. సో ఎక్స్పెషల్లీ టాటా మోటార్స్, ఒక్క నిమిషం అండి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 1 మినిట్. సో ఎక్స్పెషల్లీ టాటా మోటార్స్, సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ట్రెంట్ కానివ్వండి, చాలా స్లోగా లోడ్ అవుతుంది. ట్రెంట్ కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి. సో ఇప్పుడు టాటా మోటార్స్ని చూసుకుంటే ఇది డీమెర్జ్ అయిపోతుందండి. ఇంకొక లాస్ట్ 2 డేసే టైం ఉంది. దీంట్లో డీమెర్జ్ అయిపోతుంది. డీమెర్జ్ అయిపోయి కమర్షియల్ వెహికల్గా డీమెర్జ్ అయిపోతుంది. దీనివల్ల టాటా మోటార్స్ ఈ కమర్షియల్ వెహికల్కి సపరేట్గా డీమెర్జ్ అయిపోయి ఇది కూడా ఆ, బాగా నష్టాల లోపలికి, అంటే ఆ డీమెర్జర్ ఇష్యూస్ వల్ల చాలామంది దీన్ని అమ్మేస్తున్నారు. షేర్ వాల్యూ పడిపోయింది. అలాగే రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఈ నోయల్ టాటా గారు టాటా ట్రస్ట్ కింద చెప్పాను కదా, నోయల్ టాటా గారు ఈయన చైర్మన్గా తీసుకున్న ఈ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయిన ఆ, మోహిల్ మిస్త్రీ అంటారండి. మోహిల్ మిస్త్రీ గారు ఈయన చాలా డిసిషన్స్ని ఓపెన్గా అపోజ్ చేస్తూ ఉన్నారనమాట. దీనివల్ల ఈ నోయల్ టాటా గారు ఆయనకున్న పవర్స్ని కంప్లీట్గా యూజ్ చేయలేక చాలా వరకు టాటా కంపెనీస్ ఎలిగేషన్స్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ టాటా సన్స్లో, మన ఈ టాటా సన్స్ కంపెనీలో ఈ టాటా ట్రస్ట్ 52% వాటా ఉంది. ఇప్పుడు ఈ 52% వాటాకి డీల్ చేయడానికి గవర్నమెంటే దిగాల్సిన రేంజ్కి వచ్చింది. అలాగే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో 18.37% వాటా ఈ ఎకనామికల్ ప్రెజర్స్ వల్ల వీళ్ళు తాకట్టు పెట్టారండి. అది ఒక మేజర్ రీజన్ అనమాట. షాపర్జీ పల్లోజీ గ్రూప్లో 18.37% వాటాని వీళ్ళు తాకట్టు పెట్టడం అండ్ ఈ వాటాను విడిపించేందుకు టాటా సన్స్ లిస్టింగ్ పైన చాలా వరకు ప్రెజర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే నామినీ డైరెక్టర్లు, బోర్డ్ డైరెక్టర్స్లో ఎవ్రీ టైం కూడా డిస్కషన్స్, ఎలిగేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఎక్స్పెషల్లీ టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు టూ టైప్స్గా టిఎల్ఎస్వి అంటే టాటా లైట్ వెహికల్స్, హెవీ వెహికల్స్గా షేర్ అవుతుంది. దీనివల్ల షేర్ హోల్డర్కి ఎటువంటి లాస్ ఉండదు. టాటా మోటార్స్ ఉన్న షేర్ హోల్డర్స్కి ఎటువంటి లాస్ ఉండదు. కాకపోతే డీమెర్జ్ అయిపోతాయి రెండు కంపెనీస్గా. దానికి తగ్గట్టుగా ప్రైస్ని అడ్జస్ట్ చేసేసి మన వాళ్ళకి షేర్స్ని ఇచ్చేస్తారు. దాంతోపాటు వీటి మధ్య ఈ టాటా గారు వెళ్ళిపోయిన తర్వాత దాని పవర్ కోసం బాగా గొడవలు జరుగుతున్నాయండి ఈ కంపెనీస్లో. అంటే ఎక్కువ ఎక్కువ న్యూస్ అనేది బాగా గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి, దాని తర్వాత ఈ సైరన్ మిస్త్రీ గారు, వీటన్నిటి వల్ల ఈ కంపెనీస్ అనేది చాలా అప్లికేషన్స్లో ఉన్నాయి. దీంతో పాటు టాటా గ్రూప్కి సంబంధించి టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్లో ఈ ఈ చాలామంది ఎంప్లాయీస్ని తీసేయడం అనేది బాగా బాగా
పెద్ద ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది. రీసెంట్గా టీసీఎస్ ఒక 12,000 మెంబర్స్ ని లే ఆఫ్ చేయడం, ఇవన్నీ పెద్ద పెద్ద ఇవన్నమాట. సో ఈ డీమెర్జర్ కానివ్వండి, ఎంప్లాయీస్ని తీసేయడం కానివ్వండి, ఇవన్నీ సరే ప్రతి కంపెనీలో జరిగేవే కాదనడం లేదు. బట్ అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా టాటా గ్రూప్కి మంచి లైఫ్ వస్తుంది. అండ్ ఎక్స్పెషల్లీ టాటా గ్రూప్స్కి సంబంధించి ఉన్న కొన్ని స్టాక్స్ లైక్ ట్రెంట్ కానివ్వండి, ట్రె సో సారీ, 1 మినిట్. సో ట్రెంట్ కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, నెక్స్ట్ టీసీఎస్ కానివ్వండి, ఇవన్నీ బయింగ్ లెవెల్స్కి చాలా 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 దగ్గరగా ఉన్నాయండి. బయింగ్ లెవెల్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి. బ్రహ్మాండంగా బై చేయొచ్చు కంపెనీస్. ఎందుకంటే టా టాటా అనేదే ఇండియాకు ఒక బ్రాండ్, ట్రస్టెడ్ ఓల్డ్ కంపెనీ. చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ పర్పస్లో కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి టాటా కంపెనీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఖచ్చితంగా టాటా మోటార్స్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, మీరు ఎవ్వరు కంగారు పడొద్దు. డీమేర్జర్ అయ్యి షేర్స్ కాన్ఫ్లిక్ట్లు అయినా ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అవి. సో చూసుకోండి. దాంతోపాటు నిన్నటి వీడియోలో డౌట్స్ డౌట్స్ క్లారిటీ చేస్తాను. సార్ సెక్టార్ వైజ్ డాక్టర్ శ్రీ లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రిగార్డ్స్. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు సార్, సెక్టార్ వైజ్ లాంగ్ టర్మ్కి స్టాక్స్ డైలీ 2-3 చెప్పండి, అందరికీ హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా నేను డైలీ స్టాక్స్ చెప్తున్నానండి. ఈరోజు టాటా స్టాక్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా, మీరు ధైర్యంగా వెళ్ళిపోండి. నందిని గారు గుడ్ ఈవినింగ్, కొండకయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ వెబ్సోల్ ఎనర్జీ 210 షేర్స్ 1487 ప్రైస్లో కొన్నాను, హోల్డ్ చేయమంటారా? వెబ్సోల్ ఒక నిమిషం, మీకు స్క్రీన్ షేర్ చేసి క్లియర్గా చూపెడతాను. సో ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదండి. టాటా కంపెనీస్ ఎప్పటికీ కూడా సో ఇన్వెస్టర్ల ట్రస్ట్ని నిలుపుకుంటాయి. సో మనం ఇంకా ఆ గ్రేట్ రతన్ టాటా గారిని రీకాల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజే పాపం ఆయన ఎక్స్పైర్ అయిపోవడం కూడా మనందరికీ తెలిసిందే ఈరోజే. 1 మినిట్. 1 మినిట్ అండి. సో వెబ్సోల్ ఎనర్జీస్ని బహుశా సెల్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ఇది హైలో ఉంది. 1 మినిట్ అండి. సో కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ అండి వెబ్సోల్ ఎనర్జీస్, మనందరికీ తెలిసిందే. సోల్ ఎనర్జీ సిస్టమ్స్ కంపెనీ, సారీ, హోల్డ్ చేయొచ్చండి. ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు. మీరు బ్రహ్మాండంగా వెబ్సోల్ ఎనర్జీస్ని 1487 దగ్గర కొన్నారు కదా, హోల్డ్ చేయండి, వస్తుంది. సో కంగారు పడొద్దు. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. సార్ ఇట్స్ ఐ బై ఎన్ఎస్డిఎల్ 100 షేర్స్ ఎట్ 1300, షల్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్? 100 షేర్స్ ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఎన్ఎస్డిఎల్ చాలా ఫ్యూచర్ ఉన్న స్టాకు. ప్రసాద్ గారు హోల్డ్ చేయండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, ఐ మిస్డ్ యువర్ రీసెంట్ వీడియోస్ బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ బిజీ, గుడ్ స్టాక్ సజెషన్స్ ఎగ్జాక్ట్లీ ఎంట్రీ, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. సో ఇది దాదాపు కామెంట్స్కి ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేశాను. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయొచ్చు, అంటే ఇక్కడ మీరు అడగొచ్చు క్లియర్గా. ప్రతి డౌట్కి ఏ డౌట్ ఉన్నా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. అండ్ అంటే ఎన్ని స్టాక్స్ గురించి అడిగినా ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎవరైనా డబ్బే కదా పెట్టి చేసేది. సో మన తెలుగు వాళ్ళు డబ్బు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతోనే చేసేది. దానికోసమే మనం ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఓన్లీ 5 మెంబర్సే ఉంటుంది. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్. మీకు ఎక్కడా కూడా ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి అయితే ట్రైనింగ్ ఇవ్వరు. సో అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఉద్దేశం ఏంటి అన్నది. సో ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి మీకు ట్రైనింగ్
కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీతో పర్ఫెక్ట్ అయ్యేదాకా క్లాసెస్ ఉంటాయి. రైట్. జనరల్గా 1 మంత్ కోర్స్ ఉంటుంది, డైలీ 1 అవర్ ఒకే బ్యాచ్ ఉంటుందండి. సో 12 to 1 కానీ 7:30 to 8:30 కానీ కన్వీనియంట్ టైం ఈ ఐదుగురికి మాట్లాడి మనం ఇచ్చేస్తాం. మోస్ట్లీ మీరు ఏదైనా ఫీజు పే చేసేది ఉంటే ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. మీతో ఏ స్టాక్ పెరుగుతుంది తగ్గుతుంది అని ప్రిడిక్షన్స్ ఇక్కడే చేపిస్తాం. జాబ్ అసిస్టెన్స్ 100% ఉంటుంది. అందుకే మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని నేర్చుకోవడానికి ఆ, అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, జాబులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫీల్డ్లో చాలా డిమాండ్ ఉంది. చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433. సో ఇది లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లైవ్ ట్రైనింగ్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందన్నమాట. సో చూసుకోండి. ట్రైనింగ్ అంటే ఓన్లీ క్లాసెస్ కాదు, లైవ్ నడుస్తుంది. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు కుదరకపోతే జీవితంలో ఏదైనా చేంజ్ చేయాలి చూడాలి అనుకున్న వాడు మాత్రమే జాయిన్ అవ్వండి. టైం పాస్ ఎంటర్టైన్మెంట్ పర్సన్స్ రావద్దు. మా టైం వేస్ట్ చేయొద్దు. మీరు టైం వేస్ట్గా ఫీల్ అవ్వద్దు, మా టైం వేస్ట్ చేయొద్దు. సో అందుకే దయచేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సే రండి. ఇప్పుడు మీకు కుదరకపోతే వేరే వాళ్ళ స్లాట్స్ని ఇవి చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సో ద గ్రేట్ థింగ్ ఏంటంటే మీకు వీలైతేనే స్లాట్ బుక్ చేసుకోండి, ఐదుగురికే కాబట్టి. చాలామంది ఏంటంటే ఎంక్వైరీ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆగిపోతుంటారు. అలా చేయొద్దండి, తప్పు. సో ఎందుకంటే వేరే వాళ్ళకైనా అవకాశం ఇవ్వచ్చు. ఎన్ని బ్యాచ్లైనా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా వినొచ్చు. ఒకటే ఫీజు అనమాట, ఎన్ని బ్యాచ్లైనా పర్ఫెక్ట్ అయ్యేదాకా వినొచ్చు. సో మన ఉద్దేశమే ట్రేడింగ్లో నాలెడ్జ్ పెంచుకోవడం కోసం. సో అంతేగాని ఆ, వేరే అదర్ థింగ్స్ ఏం కాదు. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోవడానికి 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్. మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్. జై హింద్.